పింఛన్ డబ్బులు వస్తే మడతలు పెట్టి దాచిపెట్టి గుట్టుగా అటు ఇటు చూసి కొడుకు చేతిలో పెట్టుకొని పోయా పో వాడుకోపో అయ్యా అని అమ్మ కాయలు తెచ్చుకొని తినవే, నువ్వు ఇది తెచ్చుకొని తినవే, నాకెందుకు పోయా, నేనేం ఏటికి ఎద్దునా పాడికి బెర్రెనా, ఎప్పుడు పోతానో తెలియదు, నువ్వు బాగుండాయి, నువ్వు చల్లగా ఉండాయి. అమ్మని ఎట్ట వదులుతావురయ్యా? చచ్చిపోవడానికి ఇష్టపడిద్దిరా నాయన. ఒక తల్లి నాకు తెలుసు, కొడుకు కిడ్నీలు దానం చేసింది. ఎవరు చేయాలి? అమ్మ ఇయడానికి ఇష్టపడింది, తన కిడ్నీ ఇచ్చింది. అవసరమైతే 2 తీసుకోండి అయ్యా, వాడు బతకాల. కృతజ్ఞత ఉండొద్దు అమ్మ మీద, నాన్న మీద కృతజ్ఞత ఉండొద్దు, ప్రేమ ఉండదు. కొంతమంది మరీ దారుణంగా తెలియని దినాల్లో, ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి, తెలిసిన దినాల్లో నన్ను ఇక జాగ్రత్త పడు, గతం వదిలేసే. నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పలబడ్డావేమో, మూర్ఖంగా ఉన్నావేమో, ఇక నుంచి అన్నావు మారు మనసు పొంది. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి ఉన్నావా, అట్టయితే నీ తండ్రి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి, నీ తల్లి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి. నా తమ్ముడా, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల కృతజ్ఞత, జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత పోయిన నాడు కుక్క కంటే నీచురా. మనం గుర్తు రాసుకో. కృతజ్ఞత బుద్ధి. ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ గుండెలో ఉండాలి, గుండెలో. అది కృతజ్ఞత. కొంతమంది పాస్టర్లు నాతో కలిసి సేవ చేస్తానని వస్తారు. నాకు తెలిసి వాళ్ళు ఉండరు నాతో. నాకు నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది, బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు. అంటే కొంతమంది ఉంటారులే, నమ్మకంగా ఉంటారు, కొంతమంది ఉండరు. వాళ్ళు గ్యారంటీ లేని సరుకు అది. కొంతమంది అడుగుతారు, అన్న మేము బోర్డు మారుస్తాం, తండ్రి సన్నిధిని పెడతామని. నీకు నీ బోర్డు గోదండం. ఇప్పుడు బోర్డులు కావాలి, ఎవడికి కావాలరా నాయన? ముందు మారు మనసు పొంది నువ్వు కరెక్ట్గా నిలబడి 4 ఆత్మల్ని సంపాదించి ఏసై చేతికి అప్పచెప్పయ్యా, నీకు నీ బోర్డుకో దండం అని చెబుతాను నేను. ఒక్కొక్కళ్ళు అట్టుగా ఎగిరెగిరి మారుస్తారు, నమ్మలేను నేను ఏదన్నా ఆధారపడితే నా పిల్లల మీద ఆధారపడతా. ఎందుకంటే కృతజ్ఞత అనేది వారి నుంచి చూడాలని ఇష్టపడతాను నేను. ఫస్ట్ నుంచి నేర్పించి, బోధించి, పెంచి, పెద్ద చేసి, వాళ్ళకి రెక్కలు తెచ్చి, వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి బోధించే స్థాయికి తెచ్చినందున వారి పట్ల నాకు ఎదురు చూపు ఉంటుంది. వాళ్ళ మీద మాత్రం ఒక నమ్మకం ఉంటుంది, కృతజ్ఞత కలిగి ఉంటారని. కొంతమంది బయట నుంచి వచ్చి బోర్డు మార్చేస్తా అంటారు. ఇప్పుడు నా బోర్డు మారుస్తారు, 4 రోజుల తర్వాత ఏమైనా తేడా వస్తే ఇంకో బోర్డు పెడతారు, ఆ తర్వాత తేడా వస్తే ఇంకొక బోర్డు పెడతారు. వీళ్ళు బతుకంతా బోర్డులు మార్చుకుంటూ తిరగటమే. అందుకని నేను వెంటనే నీకోసం బోర్డు మారుస్తానన్నాడు తొందరపడి నేను ఓకే అన్నాను, స్వాగతించను. నా పిల్లల నుంచి, నా దగ్గర పుట్టి పెరిగిన ఎదిగినటువంటి సేవకుల నుంచి ఆశిస్తాను నేను. కృతజ్ఞత కలిగి జీవితాంతం వెంబడిస్తే వారు ధన్యులు. వాళ్ళు ప్లేస్ కొని, వాళ్ళ డబ్బులతో కొని మందిరం కట్టి వచ్చి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పేరు మీద రాస్తున్నాను రాసిన వాళ్ళు ఉన్నారు. ఏయ్, ఏందంత నమ్మకం నా మీద నీకు? రేపు నిన్ను ఎల్లగొడితే ఏంది నీ గతి అంటే, శాలేమనే నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా నేను. శాలేమనే నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా. ఎందుకంటే అప్పుడు దేవుడే నన్ను నెట్టేసినట్టు. దేవుడిని ఎంత నమ్మానో శాలేమోనని అంతే నమ్ముతా నేను. దేవుడు అన్యాయం చేయడు, అన్న కూడా నాకు అన్యాయం చేయడం నమ్మకం అన్న. నా పిల్లలు కొన్నిసార్లు నాతో అన్న మాటలు నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించాయి. దేవుడిని నమ్ముతా, తర్వాత అన్నని నమ్ముతా నేను. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అందరిది. ఇది శాలేమన్న ఆస్తి కాదు, మరి ఎవడ ఆస్తో కాదు, ఇది అందరిది. ఇది దేవుడిది, తండ్రి సన్నిధి దేవుడిది. కృతజ్ఞత కొంతమందిలో అది కనపడ్డప్పుడు ఎంత సంతోషం అంటే, చేసిన సేవకు ఒక తృప్తి కలిగిద్ది. కొంతమందిలో అది కనబడనప్పుడు కొంచెం బాధ కలిగిద్ది, తెలుసుకుంటారులే అని వదిలేస్తా. హల్లెలూయా.